తన సొమ్ము తిరిగి ఇవ్వకుంటే ఆ వంశం నాశనం చేస్తానని ఆమె మీదకు దూకాడు. అప్పుడు ఆ మేడ చెట్టు వద్దకు పరిగెత్తింది. అక్కడ శ్రీగురుడు ఉన్నాడు. ఆమె ఆయన చాటుకు వెళ్ళింది. శ్రీగురుడు ఆమెకు అభయం ఇచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిశాచాన్ని అడ్డగించాడు. అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి, స్వామి తపస్సులు యతీశ్వరులు అయిన మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు శ్రీగురుడు కోపంతో, నీవు భక్తులను బాధిస్తే నేను శిక్షిస్తాను. ఈమెనిలా బాధిస్తే నీకు ఇంకా పాపాలు చుట్టుకుంటాయే కానీ లాభం ఏమిటి? ఈమె నీ డబ్బు అపహరించినది పూర్వజన్మలో కదా. ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు. అందువల్ల ఈమె చేత ఊర్ధ్వ దైహిక కర్మలు చేయించి యథాశక్తి దానం ఇప్పిస్తాను. నీకు సద్గతి ప్రసాదిస్తాను. మేము చెప్పినది నీకు నచ్చితే సరే, లేకపోతే నీకు దుస్థితి తప్పదు. నేను మాత్రం ఈమెను రక్షించి తీరుతాను అన్నారు. ఆ పిశాచం, స్వామి నీ దర్శనం వల్లనే నా కాఠిన్యం నశించింది. మీరు ఎలా చేసినా సంతోషమే అన్నాడు. శ్రీగురుడు శాంతాదేవితో, అమ్మా నీవు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమ గతి కల్పించి అంత్యక్రియలు జరిపించు. నీ బ్రహ్మహత్య దోషం తొలగి నీ పూర్ణాయువు గల కొడుకులు కూతుళ్ళు కలుగుతారు.